ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇది మా ఇంటికి వచ్చినట్లే, మా ఇల్లు. మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామంలో చూడటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, మీరు మాతో మాట్లాడండి. వినగలిగేటువంటి చెవులను, నాయన అర్థం చేసుకునే మనస్సును, లోబడే జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి. నీ యొక్క వాక్యాన్ని స్వీకరించే మనస్సును ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి మీరు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు అనుగ్రహించమని మా ప్రభు, మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రిస్మస్ అనగానే మరి అందరూ కూడా ఎంతో సంతోషంతో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. మరి మనం ఇప్పుడే చూసాం, చిన్నపిల్లలు వేసినటువంటి స్కిట్ చాలా బాగా వేశారు. చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ అనగానే వారికి తగిన స్థాయిలో వారు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, డబ్బులు లేనివాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు ఆ రోజు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ప్రశ్న ఏంటంటే, క్రిస్మస్ అయిపోగానే కొవ్వొత్తి కరిగిపోయినట్లు ఆనందం అంతా తరిగిపోద్ది. డిసెంబర్ 26వ తారీఖు రాగానే ఆనందం ఉండదు. మళ్ళీ సమస్యలు, మళ్ళీ సందేహాలు, ఒత్తిళ్ళు, ఆందోళనలు. అయితే శాశ్వతమైనటువంటి ఆనందం నువ్వు పొందుకోవాలంటే ఈ లోకంలో అవకాశం ఉందా అని మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం ఏంటంటే, నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, నీవు కష్టంలో ఉన్నా, శోధనలో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని యేసు క్రీస్తు ద్వారా నీవు పొందుకోగలవు. అదే నిజమైనటువంటి సువార్త సందేశం. అయితే ఈ యొక్క సాయంకాల సమయంలో 2 విషయాలు మీ ముందు ఉంచాలని చెప్పి ఆశపడుతున్నాను. మీకు గుడ్ న్యూస్ చెప్పే ముందు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి. లేకపోతే గుడ్ న్యూస్ యొక్క విలువ మీకు తెలియదు. ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, యేసు ప్రభు మీద ప్రజలకి బొత్తిగా అవగాహన లేదు. చాలామంది అనుకునేది ఏంటంటే, యేసు ప్రభు అదిగో ఫలానా లో క్యాస్ట్ వాళ్ళ దేవుడు అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ యేసు ప్రభుకి లో క్యాస్ట్కి సంబంధమే లేదు. యేసు ప్రభు యూదుడు, ఆయన దేవుని కుమారుడు. మన దేశంలో బహుశా క్రైస్తవులు లో క్యాస్ట్ వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ అంటే క్రైస్తవత్వం వాళ్ళు స్వీకరించినటువంటి పరిస్థితుల్లో, అంటే ఎవరు వాళ్ళని ఆదరించినప్పుడు, తోటి మనిషిగా చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇంట్లోనికి కూడా రానినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఒక జంతువులాగా చూసినప్పుడు క్రైస్తవ మిషనరీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే నీ కొరకు చనిపోయాడు. అరే, నాకు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళే లేరే, నా కోసం చనిపోయిన కూడా ఉన్నారా? నన్ను శపించేవాళ్లే ఉన్నారు తప్ప నన్ను ఆదరించేవాళ్ళు ఎక్కడా లేడే. ఈ దేవుడు నా కోసం చనిపోయాడు అని అంటున్నారు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు కొంతమంది దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఆ విధంగా క్రైస్తవత్వం అనేటువంటిది ఆ విధంగా కొంతమంది ఆ విధంగా అంగీకరించారనమాట. అయితే యేసు ప్రభువుకి మన కులానికి ఏ సంబంధం లేదు.
అయితే యేసు ప్రభు ఈ రోజుల్లో జరిగేటువంటి పరిస్థితులను బట్టి యేసు ప్రభు యొక్క విలువ, యేసు ప్రభు యొక్క మహిమ, యేసు ప్రభు యొక్క సత్యము ఎవ్వరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మనం ఈ రోజుల్లో టెలివిజన్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. మనం అనుకుంటాం ఇన్ని అవకాశాలు ఉంటే ఇంత అవగాహన ఎక్కువ ఉండాలి కదా అనుకుంటాం, కానీ వాస్తవంగా దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఏమీ లేనప్పుడు మిషనరీలు కేవలం దేవుని వాక్యం పట్టుకుని వచ్చి దేవుని యొక్క సువార్తను చెప్పారు. ఈరోజు అన్నీ ఉండి కూడా అన్నీ కూడా అసత్య బోధలు, మరి అన్నీ కూడా సత్యం లేనటువంటివి, మరి కన్ఫ్యూజన్ కలిగించేటువంటివి, అందరినీ కూడా విభజన చేసేటువంటివి, మరి అందరినీ కూడా అక్రమంగా మరి దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితుల్లో ఉండటం వలన మరలా మనం దేవుని యొక్క వాక్యం ఏంటి, సువార్త అంటే ఏంటి, యేసు ప్రభు యొక్క ఆయన సత్యం ఏంటో అనేటువంటి మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఒక బ్యాడ్ న్యూస్ తెలుసుకోవాలి. చూడండి, ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందనుకోండి. క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ డాక్టర్ గారు ఇది బ్యాడ్ న్యూస్ కాబట్టి నేను నీకు చెప్పను అని చెప్పి మొహమాటానికి వెళ్ళాడు అనుకోండి, జరిగేటువంటి నష్టం ఎవరికి జరుగుతుందంటే ఆ యొక్క పేషెంటు ఆ యొక్క వార్త తెలుసుకోకపోవటం వలన ఆయనకి ఇంకా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆ యొక్క బ్యాడ్ న్యూస్ తెలుసుకొని క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఒకవేళ బాగుపడితే ఆయన మొట్టమొదటిగా సంతోషంగా థ్యాంక్స్ చెప్పేది ఎవరికి? ఈ డాక్టర్ గారికి. ఎందుకు? విషయం దాచిపెట్టినందుక, విషయాన్ని ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుక, విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు మొట్టమొదటిగా అయ్యా మీరు నన్ను బ్రతికించారు, అందుకని మీకు వందనాలు, మీరు కానీ చెప్పకపోయి ఉంటే నేను హాస్పిటల్కి వెళ్ళలేకుండేవాడిని, నేను ట్రీట్మెంట్ పొందుకోలేకుండేవాడిని, నేను బాగుపడేటువంటి అవకాశం లేదు, అందుకనే నా హృదయపూర్వకంగా మీకు థ్యాంక్స్ అని మొట్టమొదటిగా చెప్పేది ఆ యొక్క డాక్టర్ గారికి. అలానే యేసు ప్రభు యొక్క విలువ, నిజమైనటువంటి సంతోషం, క్రిస్మస్ 26వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖు సదాకాలము కూడా నీ యొక్క హృదయంలో నీవు నిమ్మళంగా ఉండాలి అని అంటే ఈ యొక్క మొట్టమొదటిగా ఒక బ్యాడ్ న్యూస్ తెలుసుకోవాలి. బ్యాడ్ న్యూస్, ఒక చేదు మాత్ర ఏంటంటే మొట్టమొదటిగా ఈ యొక్క లోకం అంతా కూడా అవినీతితో నిండుకొని ఉంది. ఒప్పుకుంటున్నారా? ఈ యొక్క లోకం అంతా కూడా అవినీతితో నిండుకొని ఉంది. మనుషులు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ? మంచివాళ్ళు అన్నోళ్ళు చేతులు ఎత్తండి, చెడ్డవాళ్ళు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మనుషులు మంచివాళ్ళ? మంచోళ్ళండి, మంచోళ్ళు. మనుషులు చెడ్డవాళ్ళను చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తారు. ఈ యొక్క లోకంలో మనం చూసినప్పుడు, ఈ చరిత్ర మనం చూసినప్పుడు ఎన్ని యుద్ధాలు జరిగినాయో మనకే తెలియదు. ఎంతమంది ఒకరినొకరు చంపుకున్నారో మనం లెక్క పెట్టలేం. ఎంతమంది ఒకరినొకరు దౌర్జన్యం చేశారో మనం లెక్క పెట్టలేం. పెద్దోళ్ళకి మొదలుపెట్టుకొని పేదల వరకు, చదువుకున్న వాళ్ళు మొదలుకొని చదువు లేని అందరూ కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఈ లోకంలో. యుద్ధాలు, మారణకాండ, దౌర్జన్యం ఎక్కడ చూస్తున్నాం. కానీ ఉదాహరణకు మరి హిట్లర్ అనేటువంటి వ్యక్తి గురించి ఎవరైనా విన్నారా? వినే ఉంటారు. ఎందుకు? సినిమా వచ్చింది కాబట్టి కదా. సినిమా అనేది రాకపోతే హిట్లర్ ఎవరో మీకు తెలియదు. వాస్తవంగా సినిమా వేరు, చరిత్ర వేరు. చరిత్రలో జరిగింది ఏంటో తెలుసా?
ఆయన అక్షరాల 60 లక్షల మంది యూదులను చంపాడు. అలాంటి వాళ్ళ పేరు మీద ఎవరైనా సినిమా తీస్తారండి? అతను హీరో కాదు, అతను భయంకరుడు, అతి క్రూరుడు. చరిత్ర తెలిసే ఎవరు కూడా అలాంటి వ్యక్తిని ఫాలో అవ్వరు. కానీ మన యొక్క దరిద్రం ఏంటంటే దాన్ని వంకర టింకర చేసి డబ్బుల కోసం మనం ఏమైనా చేసేస్తాం. అది వేరే సంగతి అనుకోండి. ఎంతమంది చంపాడండి? 60 లక్షల మంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. మీరు చరిత్ర చదివితే, ఎప్పుడైనా మీరు మీ ఖాళీ ఉంటే, మంచి డాక్యుమెంటరీ చూడాలనుకుంటే, చెడ్డ డాక్యుమెంటరీలు కాదు, యూట్యూబ్లో ఎప్పుడైనా నాజీలు యూదుల్ని ఎంతవరకు చంపారని చూడండి. వాళ్ళని సవాల్లాగా మనం చూడండి, మనకి పండగలకి కోళ్ళని వాటిని మనం కాలుస్తాం కదా, అలాగా మనుషుల్ని కాల్ చేస్తారు. మనుషులు కాల్ చేసి పిండి చేసేస్తారు. ఎంతమంది? ఒకళ్ళని కాదు, 20 కాదు, 60 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నటువంటి వ్యక్తి హిట్లర్. నాకు ఒకసారి అనిపిస్తుంది, ఆ సమయంలో నేను అక్కడ ఉంటే నా పరిస్థితి ఏంటి? నన్ను కూడా ఆ యొక్క క్యాంప్లోనికి తీసుకెళ్ళిపోతే ఆ పరిస్థితి ఏంటి? చాలాసార్లు మనం అనుకుంటాం కదా, నన్ను కూడా దేవుడు అమెరికాలో పుట్టిస్తే బాగుండి, వినుకొండలు ఎందుకు పుట్టించాడు అనుకుంటాం కదా. కానీ చూడండి, ఈ సమయంలో నేను ఎందుకు ఉంచాడు అని అంటే, దేవుని యొక్క వాక్యం వినటానికి. గుర్తుపెట్టుకో, నీకు డబ్బు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ యొక్క సాయంకాల సమయం దేవుని వాక్యం వినేటువంటి అవకాశం ఇస్తున్నాడు. వాళ్ళందరూ గతించిపోయారు, వాళ్ళకి అవకాశం లేదు. నీకు ఈరోజు రాత్రి అవకాశం ఉంది. అలానే మనం చూసుకున్నట్లయితే మరి స్టాలిన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. స్టాలిన్ అనేటువంటి వ్యక్తి ఎంతమందిని చంపాడు తెలిసింది? ఆయన పేరు మీద ఒక సినిమా తీశారు కదా, ఉందా? ఉంది. ఎవరైతే కిరాతకులో, ఎవరైతే వాళ్ళ ప్రజల్ని చంపుతారో వాళ్ళ పేర్లు పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు మనోళ్ళు. ఎంతమంది చంపాడంటే దరిదాపు 2 నుంచి 6 కోట్ల మంది తన సొంత ప్రజలను చంపాడంటే గన్తో షూట్ చేయడం కాదు. ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఒక క్యాంప్ లాగా తీసుకెళ్ళటం, ఒక ప్రదేశానికి తీసుకెళ్ళటం, వాళ్ళందరినీ కూడా వరుస పెట్టి సైనికుల చేత 1 by 1 షూట్ చేయించేయటం అన్నమాట. అలాగా మనము మరి వరుస పెట్టి మనం ఈ లోకంలో జరిగినటువంటి మారణకాండల గురించి, నేరాల గురించి మనము చూసుకున్నట్లయితే బోల్డ్ మంది ఉన్నారు. మీ అందరికి గుర్తుందో లేదో, మరి కొన్ని సంవత్సరాల క్రితం సునామీ వచ్చింది. సునామీలో అనేక మంది చనిపోయారు. తర్వాత మేము చిన్నప్పుడు గుజరాత్లో భూకంపం వచ్చింది, అనేక మంది చనిపోయారు. అయితే మీరు కానీ జాగ్రత్తగా చరిత్రను గమనించినట్లయితే, విపత్తుల ద్వారా చనిపోయిన దానికంటే ఒకళ్ళనొకళ్ళు చంపుకొని చనిపోయిన వాళ్ళు ఎక్కువ. అర్థమవుతుందా? విపత్తుల ద్వారా తుఫాన్లు వచ్చి, భూకంపాలు వచ్చి చనిపోయిన దానికంటే ఒకళ్ళనొక్కడు దౌర్జన్యం చేసుకుని చంపుకుంది ఎక్కువ. ఒకసారి మీరు ఆలోచించినట్లయితే, ఈ యొక్క మనుషులకు ఇంత క్రూరత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత క్రూరత్వం ఎక్కడి నుంచి వచ్చింది మనుషులకి? మీరు అనుకుంటూ ఉండొచ్చు, పాస్టర్ గారు ఆ హిట్లరు అన్నారు కదా, అతను చాలా చెడ్డోడండి. ఆ స్టాలిన్ అన్నారు కదా, అతను చాలా చెడ్డోడండి. నేను అలాంటి వాడిని కాదండి, నేను చాలా మంచివాడినండి. అవునా? చాలా మంచివాడు అవ్వచ్చు, అనుకోవచ్చు. నువ్వు భ్రమలో ఉండటం వేరు, వాస్తవం వేరు. మన బండారం ఎప్పుడు బయటపడుతుందంటే, మనలాంటి ఒక మోసగాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు నీకు నచ్చిందే చెప్తాడు, నీకు అనుకూలంగా చెప్తాడు. నీ బండారము, మనుషుల యొక్క బండారం ఎప్పుడు బయలుపడుద్దంటే,
పరిశుద్ధమైనటువంటి దేవుని దగ్గర ఎప్పుడైతే నించుంటావో అప్పుడు నీవు గజ 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 వణకాల్సిందే. మీలో మరొకసారి ప్రశ్న అడుగుతాను, మీలో ఎంతమంది మీరు నీతిమంతులు అని మీరు అనుకుంటున్నారో చేతులు ఎత్తండి. నీతిమంతులు, మంచి వాళ్ళు అనుకుంటున్నారో మీరు చేతులు ఎత్తండి. ఏ తప్పు చేయలేదు అంటున్నా మరి మీరు చేతులు ఎత్తండి. ఎందుకు ఎత్తట్లేదు? లోపం ఉంది అని అంటున్నారు సహోదరులు. చూడండి ఈ రోజుల్లో మరి ప్రతి ఊరిలో కూడా ఏముంటాయండి? పోలీస్ స్టేషన్ ఒకటి ఉంటుంది, ఇంకోటి కోర్టు ఒకటి ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఏ ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు, కోర్టు లేదు, పోలీసులు లేరు, న్యాయం లేదు అనుకుందాం. ఒకసారి నువ్వు నేను దారిని పోతా ఉన్నాం, మనకి ఒక సంచి నిండా బంగారం కనబడింది. నువ్వు ఆ బంగారం వైపు చూడకుండా అసలు నాకెందుకులే అని చెప్పి నీ అంతటి నువ్వు నిజాయితీగా వెళతావా? ఆనెస్ట్గా అడుగుతున్నా. ఎందుకు వెళ్ళం? మనలో ఒక స్వభావం అంటూ ఒకటి ఉన్నది. ఈ లోకం అంతా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఉంది అని చెప్పి మనం ఆలోచించినప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది సముద్రంలో నుంచో, ఆకాశంలో నుంచో, కోతుల నుంచో, లేకపోతే పులుల నుంచో రావట్లా. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనుష్యుల యొక్క హృదయాల నుంచి వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చూసినట్టయితే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం 18వ వచనం నుంచి మనం చదువుకుందాం. మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందో దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అందుకని మీరు వినాలి. బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్ ఉంది, మనందరికీ గుడ్ న్యూస్ ఉంది. అయితే ముందుగానే చెప్పాను కదా, గుడ్ న్యూస్ వినబోయే ముందు బ్యాడ్ న్యూస్ వినాలని చెప్పి మన గురించి, మన యొక్క స్వభావం, మన యొక్క నేచర్ గురించి దేవుని వాక్యంలో ఏమని రాయబడిందో చూడండి. ఇగో రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. చాలమ్మా. నీతిమంతుడు ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఒకడునూ లేడు, దేవుని వెతుకువారు ఒక్కరినీ లేరు. అదేంటండి పాస్టర్ గారు, నేను చాలా మంచోడిని కదా, ఇదేంటి దేవుని వాక్యంలో నీతిమంతులు ఒక్కడు కూడా లేడు అంటుంది అని రాయబడి ఉంది. అయితే సోదరా, నీ ముందు ఒక ప్రశ్న. అయితే నీవైనా కరెక్ట్ అయి ఉండాలి, ఇదైనా కరెక్ట్ అయి ఉండాలి. ఇదేమంటుంది దేవుని వాక్యం? ఏమంటుంది? నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, దేవుణ్ణి వెతికేవారు ఒక్కడు కూడా లేరు, అందరూ కూడా అందరూ అనే మాట జ్ఞాపకం చేసుకోనండి. కొందరు అని కాదు, ఇక్కడ కొంతమంది అని కాదు, అందరూ కూడా. అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో వాళ్ళు ఎలాంటి తెల్లవాళ్ళైనా, చైనా దేశస్తులైనా, ఆఫ్రికా వాళ్ళైనా, చదువుకున్న వాళ్ళైనా, హై క్యాస్ట్ వాళ్ళైనా, మిడిల్ క్లాస్ అయినా, లో క్యాస్ట్, అందరూ కూడా త్రోవ తప్పి పనికి మాలిన వారైరి. అదేంటండి ఇంత దారుణంగా రాయబడిందండి మనుషుల యొక్క స్వభావం గురించి? అవునండి, మన పరిస్థితి అది. నువ్వు నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అయితే నువ్వు ఒప్పుకుంటావు. నువ్వు భ్రమలో బతకాలని ఆలోచిస్తే, ఒకవేళ భ్రమలో ఉండాలని చెప్పి నువ్వు అనుకుంటే అది నీ ఇష్టం. నేను మంచివాడిని అని చెప్పి నువ్వు భుజాలు తడుక్కోవచ్చు, నీకు నువ్వు శభాష్ అనుకోవచ్చు, 2-3 అన్నదానాలు ఆ కార్యక్రమాలు చెప్పి ఫోటోలు పెట్టి మనం వెనకాల నేను చాలా మంచోడు అని చెప్పి అనుకోవచ్చు. తప్పులేదు, మంచిదే, కార్యక్రమాలు చేస్తాం. కానీ అంత మాత్రాన మన స్వభావం అనేటువంటిది స్వభావరీత్యా మనము స్వార్థపరులము,
మనం కుళ్ళు బోతులము, మనం ఇతరులని ఆశించేటువంటి వాళ్ళము, ఇతరుల మీద దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళము, మనం అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళము, అంతా కూడా నాకే కావాలని చెప్పి మనం ఆరాటపడే వాళ్ళం. కాలనీలో గొడవలు ఎందుకు జరుగుతాయండి? ఎందుకు జరుగుతాయి? మనుషులు అందరూ మంచివాళ్ళు అయితే కాలనీలో ఎందుకు గొడవలు జరుగుతాయి? ఎక్కడ జరుగుతాయి? కొళాయి దగ్గర జరుగుతాయి. అవునా? నా బిందె ఎందుకు ముందు పెట్టావు, నా నీళ్ళు ఎందుకు పెట్టుకున్నావు? కోపం చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఒకసారి ఆలోచించండి, నిజాయితీగా ఆలోచించండి, అబ్జెక్టివ్గా ఆలోచించండి. నిజాయితీగా ఆలోచించినప్పుడు దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం ఏంటంటే, మేలు చేయువాడు ఒక్కడు కూడా లేడు. నాట్ ఈవెన్ వన్ సింగిల్ పర్సన్. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. చూడండి, హిట్లర్ అంత కాకపోవచ్చు, కానీ మనందరిలో కూడా కొంత మేరకు చెడుతనం అనేటువంటిది ఉన్నదనేది వాస్తవం. నువ్వు దాన్ని ఒప్పుకోకపోతే అయితే నువ్వు సరిగ్గా అర్థం చేసుకునేటువంటి జ్ఞానం లేదు, లేకపోతే నీవు నిజాయితీపరుడు కావు. నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకునేటువంటి జ్ఞానవంతుడు అయితే, నీవు నిజాయితీపరుడు అయితే, మీ అందరికీ కూడా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఒక ప్రయోగం. ఉదాహరణకి, ఎవరూ లేరు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు. మీ యొక్క అంతెందుకు ఇక్కడ కూర్చున్నారు మీరు అందరూ. నేను వాక్యం చెప్తున్నాను, నన్ను ఎంతమంది ఇట్టుకుంటున్నారో మీ మనసులో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఒకవేళ మీ మైండ్లో ఉన్నదంతా నా దగ్గర ఒక పరికరం ఉందనుకోండి, ఆ పరికరాన్ని నేను మీకు వైర్ పెట్టాను అనుకోండి, ఇక్కడ వైర్ పెట్టాను, ఇక్కడ స్క్రీన్ వేసాను అనుకుంటున్నాం. మీ మనసులో ఏముంది ఇక్కడ స్క్రీన్ మీద పడుద్ది అనుకోండి. ఎంతమంది మనస్సులో ఒక్క తప్పు కూడా లేకుండా స్క్రీన్ మీద పడిద్ది? అలాంటి వాడు ఒకడునూ ఉండడు. మన చర్చిలో కూర్చున్నా కానీ, అవునా? వేరే సంగతి పక్కన పెట్టండి, లోకంలో సంగతి పక్కన పెట్టండి, చర్చిలో కూర్చున్నా కానీ మన మనసు డైరెక్ట్గా స్క్రీన్ మీద ప్లే చేస్తే మన మనస్సులో అంతా కూడా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అది మన పరిస్థితి, వాస్తవం అది. క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తి నాకు క్యాన్సర్ లేదు అని చెప్పి భ్రమలో జీవిస్తూ భుజాలు తడుముకుంటూ తనకు నాకు లేదు, పర్వాలేదు అని చెప్పి తాను హిప్నటైజ్ చేసుకోవచ్చు. హిప్నటిజం వేరు, డయాగ్నోసిస్ వేరు. డయాగ్నోసిస్ అంటే ఏంటి? డాక్టర్ గారు చెప్పేది రియల్ అన్నమాట, ఎక్స్రే తీసి చెప్తారు. హిప్నటైజ్ చేసేవాళ్ళు ఏంటంటే, ఏం లేదండి, మోటివేషనల్ స్పీచ్ అన్నమాట. నీకు లేదు 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 అనుకో, నీకు లేకుండా పోయిద్ది అని అంటారు. సరే, ఎంత మోటివేషన్ ఇచ్చినా కానీ క్యాన్సర్ లేదు 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 అంటే పోయిద్దండి? పోదు. ఉన్నది సమస్య ఉంది, దాన్ని మొట్టమొదటిగా రికగ్నైజ్ చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు మనం చదువుకున్నట్లయితే మన యొక్క హృదయ పరిస్థితి గురించి దేవుని వాక్యం ఎంత చక్కగా వివరిస్తుందో చూడండి. మార్కు సువార్త ఎవరైనా చదవండమ్మా. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. ఆ ఆ ఆ ఆ ఆ ఆ సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎక్కడి నుంచో రావట్లేదు, నీ దగ్గర నుంచే వస్తుందని యేసుప్రభు అంటున్నాడు. నీ హృదయంలో, నా హృదయంలో
ఆయన మనుష్యుల యొక్క హృదయంలో నుంచి వచ్చేటువంటివి ఏంటి అని అంటే, లోపల మనుషుల హృదయంలో దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణము, అహంభావము, అవివేకము వచ్చును అని అంటాడు. దిస్ ఈజ్ డయాగ్నోసిస్. అంటే ఆయన ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా బండ గుద్దినట్లు చెప్తున్నాడు. ఇది నీ పరిస్థితి అని అంటున్నాడు. ఇది నీ యొక్క స్వభావం అంటున్నాడు. ఇది నీ క్యాన్సర్ అని అంటున్నాడు యేసు ప్రభు. ఒక ఆయనకి ఒక ప్రశ్న అడిగారంట, ఒక పెద్ద ఆయన, చాలా తెలుగల ఆయన ప్రశ్న అడిగారంట, ఈ యొక్క లోకం అంతా కూడా ఇంత చెడుతనంతో నిండుకుపోయింది, దానికి కారణం ఏమంటారు అని చెప్పి ఒక ప్రశ్న అడిగారంట ఒక ఆయన, జీకే చెస్టర్టన్ అనేటువంటి ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఈ లోకం అంతా కూడా అలా ఉండడానికి కారణం నేనే అన్నాడంట. ఏంటి? ఈ లోకం అంతా అలా ఉండటానికి కారణం నేనే. అంటే ఈ లోకం అలా ఉండటానికి కారణం నీ వంతు ఉంది, నీ వంతు కాంట్రిబ్యూషన్ ఉంది, నీ వంతు కాంట్రిబ్యూషన్ ఉంది ఈ లోకం అలా మార్చడానికి. పెద్దవాళ్ళకి తగినట్లుగా, చిన్నవాళ్ళకి తగినట్లుగా చేసుకుంటూ పోతున్నారు. ఏంటండి? చెడుతనం అనుకోవచ్చు, అబద్ధమే కదా, చిన్నదే కదా అనుకోవచ్చు, చెడ్డ ఆలోచన కదా అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అవన్నీ కూడా దేవుని దృష్టిలో రికార్డ్ అయి ఉంటాయి. చూడండి, దేవుడు కూడా మనలాంటి వాడే అయినప్పుడు మనం చేసేటువంటి చెడ్డ పనులన్నింటినీ కూడా మనం లైట్గా తీసుకోవచ్చు. అయితే దేవుడు మనలాంటి వాడు కాడు. చూడండి, ఆలోచించండి ఒకసారి. దేవుడు కూడా మనలాంటి వాడు అయితే ఆయన దేవుడు అని ఎందుకంటాం మనం? దేవుడు అనేటువంటి వ్యక్తి మనలా ఉండకూడదు. దాని అర్థం ఏంటంటే మనకంటే బలవంతుడు, మనకంటే శక్తిమంతుడు, మనకంటే జ్ఞానవంతుడు, మనకంటే పవిత్రుడు అయినప్పుడు ఆయన దేవుడు అని అంటాం. మనలాంటి లక్షణాలు కూడా ఉండి మనం చేసేటువంటి పనుల్ని ఆయన కూడా చేస్తే, ఆయన కూడా మనలాంటి స్వభావం కలిగి ఉంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఒకసారి ఆలోచించండి. కానీ చూడండి, దేవునిలాగా మనం ఉండొచ్చు కానీ మనలాగా దేవుడు ఉండడు. అర్థం చేసుకోండి. దేవునిలాగా మనం ఉండొచ్చు కానీ మనలాగా దేవుడు ఉండడు. అని అంటే మనం మంచితనంలో మెరుగవచ్చు, శాంతంగా ఉండటం, కోప్పడకుండా ఉండటం, ఇతరులకి సహాయం చేయటం, ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. దాంట్లో మనం ఎదగొచ్చు కానీ వాస్తవంగా మనలాగా దేవుడు ఉండడు. దేవుడు చెడ్డవాడు కాడు. దేవుడు 100కి 100 మంచివాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మంచివాడు అంటే క్షమించి వదిలిపెట్టేస్తాడు కదా అనుకుంటాం. నో, దట్స్ ఎ రాంగ్ అండర్స్టాండింగ్. చూడండి, జడ్జి గారు మంచివాడే అని చెప్పి మనము ఆయన ఆ జరిగినటువంటి నేరాన్ని నువ్వు లైట్గా తీసుకోవాలంటే ఆ జడ్జి మంచి జడ్జి అవుతాడా? చూడండి, ఒకవేళ వేరే వాళ్ళకి జరిగిందనుకోండి అన్యాయం, దాని గురించి మనం ఆలోచించాం. అయితే మన కుటుంబంలోనే మనకు అన్యాయం జరిగిందనుకోండి, జడ్జి గారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మీద ఆయన మంచితనం ఆధారపడి ఉంటుంది. అవునా? ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది, నా కుటుంబంలో అన్యాయం జరిగింది, ఆయన ఏం చెప్తాడో దాన్ని బట్టి ఆయన యొక్క మంచితనం ఆధారపడి ఉంటుంది. ఆయన లైట్గా తీసుకున్నాడు అనుకోండి, ఆయనకి లంచానికి లొంగిపోయాడు అనుకోండి, ఏంటి? వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ మంచితనం? అది మంచివాడు కాడు. చూడండి, దేవుడు కూడా అంతకంటే కొన్ని కోట్ల రెట్లు ఆయన నీతిమంతుడు. ఆయన చెడుతనాన్ని సహించేవాడు కాదు. అట్స్ బ్యాడ్ న్యూస్ మై ఫ్రెండ్, అది బ్యాడ్ న్యూస్. సరే, పరిష్కారం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఈ యొక్క సమస్య ఏంటంటే బ్యాడ్ న్యూస్. నువ్వు ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించాల్సింది ఏంటంటే మనందరం కూడా దారి తప్పినటువంటి
నిష్ప్రయోజకులం అయిపోయాం. దారి తప్పిన గొర్రెలుగా మనం మారిపోయాం. మనము పనికి మాలిన వారైరి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటలు అంటే మనలో ఏ మంచి లేదు. దాని అర్థం ఏంటంటే చిన్న చిన్న మంచి కార్యాలు చేసినప్పటికి కూడా మన యొక్క జీవితం అనేటువంటిది చెడుతనంతో నిండిపోయిందని దేవుని వాక్యం చెప్తుంది. అయితే పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం ఉందా అంటే 2 రకాల పరిష్కారాలు. ఒకటి నీ అంతటి నీవు పరిష్కారం దాన్ని తయారు చేసుకోవటం. రెండవది దేవుడిచ్చినటువంటి పరిష్కారాన్ని స్వీకరించటం. ఈ సమస్యకు నీ అంతటి నీవు పరిష్కారం పొందుకోవాలి. అనేక మంది ఈ సమస్యకు వాళ్ళంతటా వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూడండి, నేను మరి విజయవాడలో ఆ యొక్క అయోధ్య నగర్లో ఉంటాను. ఎంతో నిష్టగా ఎంతో కష్టపడి మరి సహోదరులు కొంతమంది తెల్లవారు లేచి రాత్రి మగళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. మరి ఆ యొక్క మంత్రాలు చదువుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. నాకు వాళ్ళని వెళ్ళి అడగాలనిపిస్తుంది. నేను అడగలేను ఆఫ్ కోర్స్, కానీ నాకు ఆ స్వాతంత్రం ఇస్తే, నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తే, నాతో ఫ్రెండ్లీగా ఉంటే, ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదండి, తప్పేం లేదు కదా, ఫ్రెండ్లీగా అడగొచ్చు కదా. ఎందుకని ఇంత కష్టపడతారు అడిగినప్పుడు బహుశా దానికి సమాధానం చెప్పొచ్చేమో. నా యొక్క తప్పిదాలను, నా అపరాధాలను నేను వాటిని పోగొట్టుకోవడానికి నేను ఈ యొక్క ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చేమో. పూజలు, పునస్కారములు, మరి ఆ యొక్క పుణ్యక్షేత్రాలను దర్శించటం ద్వారా నేను చేసినటువంటి పాపాలకి ఏదైనా అవి పోతాయేమో అనేటువంటి ఒక చిన్న ఆ యొక్క హోప్ అన్నమాట. ఎంతో కష్టపడతారు. కానీ సమస్య ఏంటో తెలుసా? సమస్య ఏంటంటే మనం చేసినటువంటి పాపములకు మనమే పరిష్కారం చూపించుకోలేం. చూడండి, మనకి జబ్బు వస్తే డాక్టర్ గారు వచ్చి మనల్ని బాగు చేయాలి, అంతే తప్ప మనంతటా మనం బాగు చేసుకోలేం. ఈ యొక్క సమస్యకి పరిష్కారం మనంతటా మనం ఎత్తుక్కోలేం. మనలో మనకి పరిష్కారం లేదు. ఈ సమస్య నుంచి మనం బయటపడాలి అని అంటే మన దగ్గరికి ఎవరైనా రావాలి. మనము ఊబిలో చిక్కుకొని పోయాము, ఆ యొక్క సముద్రంలో దిగజారిపోతున్నాము, బయటకు రాలేనటువంటి పరిస్థితి. మనకి ఈత రాదు, బయటకు రాలేనటువంటి పరిస్థితి. మనం ఆ ఊబిలో నుంచి బయటికి రావాలని అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి చెయ్యి అందిస్తేనే తప్ప ఆ ఊబిలో నుంచి మనం బయటికి రాలేం. అలానే నీవు చేసేటువంటి మంచి పనులు కావచ్చు, నీవు చేసేటువంటి ఆ యొక్క సమాజ సేవ కావచ్చు, నీవు చేసేటువంటి అన్నదానం కావచ్చు, అవి కావచ్చు, అవన్నీ మంచివే కాదంటలేదు. చూడండి, ఎంతో చారిటబుల్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎంతోమంది పేద ప్రజలు, వృద్ధులకి చారిటబుల్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎంతో మంచి సహాయం చేస్తున్నారు. అంతా కూడా మంచిదే. అయినప్పటికీ కూడా అవి నీ యొక్క పాపమును తొలగించలేవు. నువ్వేం చేస్తున్నావంటే ఆ యొక్క పాపం అనేటువంటి సమస్యకు నీ అంతటా నీవు పరిష్కారం నీవు కనుక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ అంతటి నువ్వు ఇంజక్షన్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, నీ అంతటి నువ్వు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, నీ అంతటి నువ్వు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ వాస్తవం ఏంటంటే నీ అంతటా నీవు బయటికి రాలేవు. నీకు ఒక రక్షకుడు కావాలి. ఇందాక మనం నాటికలో విన్నాం, ఇదిగో మరి బెత్లెహేమందు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అనేది ఏంటి అంటే అర్థం ఏంటంటే మనల్ని రక్షించేవాడు. దేవుని వాక్యం యేసు ప్రభు వారు ఏమంటాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనం చూసినప్పుడు ఆయన ఏమంటాడంటే, ప్రయాసపడి భారము మోయువారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను.
దిస్ ఈజ్ గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ విన్నాము. నీ అంతటి నీవు ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఎలాగ పరిష్కరించగలవో దాని గురించి మనం విన్నాము. థర్డ్ మనం ఏంటంటే దేవుడిచ్చేటువంటి పరిష్కారం ఏంటో మనం వింటున్నాం. ఈ సమస్యకు దేవుడిచ్చేటువంటి పరిష్కారం ఏంటంటే, ప్రయాసపడి భారము మోయు వారలారా నా యొద్దకు రండి. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. బయటికి సంతోషంగా నవ్వుతున్నావేమో క్రిస్మస్ అని చెప్పి. సరే, ఈ చర్చికి వస్తే కాస్త సరదాగా ఉంటుంది, సరదా కాస్త కాలక్షేపం చేయొచ్చు, నా బాధలు కాసేపు మర్చిపోవచ్చు అని వచ్చావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, శాశ్వతంగా నీ యొక్క బాధలు, నీ యొక్క ఆ యొక్క దుఃఖం తొలగిపోవాలంటే నువ్వు యేసు ప్రభువు చెప్పేటువంటి మాటలని శ్రద్ధగా ఆలకించి ఆయన యొక్క సన్నిధికి నువ్వు చేరుకోవాలి. ఆయన నువ్వు ఆశ్రయించాలి. ఆయన ఏమంటాడంటే, ఆయన నీ దగ్గరికి వచ్చాడు. ఆయన ఏమంటాడంటే, ప్రయాసపడి భారము మోయు వారలారా నా యొద్దకు రండి. ఎందుకు నువ్వు భారం మోస్తావు? నాకు చాలా భారం ఉందండి, నాకు చాలా సమస్యలు ఉన్నాయండి, నాకు అప్పులు ఉన్నాయండి, నాకు అవి ఉన్నాయండి, నాకు నిద్ర పట్టట్లేదండి, నాకు అశాంతి అండి, నాకు నెమ్మది లేదండి, నేను రాత్రి పడుకోలేనటువంటి పరిస్థితి అండి, నాకు యాంగ్జైటీ అండి అని చెప్పి నువ్వు బాధపడతా ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం ఏంటంటే, విశ్రాంతి, నిజమైనటువంటి విశ్రాంతి ఆయన నీకు ఇస్తానని చెప్పని అంటున్నాడు. నిజమైనటువంటి విశ్రాంతి ఏంటంటే, చూడండి, ఎప్పుడైతే నీ యొక్క పాపం నీ జీవితం నుండి తొలగిపోతుందో, నీ యొక్క పాపం అనేటువంటి మచ్చ నీ యొక్క హృదయంలో, నీ యొక్క జీవితంలో దేవుడు ఎప్పుడైతే కడిగి వేస్తాడో అప్పుడే నీకు మనశ్శాంతి. నీకు తెలియకుండానే నీవు పాపం, అపరాధం అనేటువంటి గుదుబండ నువ్వు మోస్తూ ఉన్నావు. నీ అంతటి నువ్వు ప్రయాసపడతా ఉన్నావు తొలగించుకోవాలని. ఫలానా చేస్తే పోయిద్దేమో, ఫలానా చేస్తే పోయిద్దేమో, ఫలానా చందా ఇస్తే పోయిద్దేమో, ఫలానా గోరంట్లు వెళ్తే పోయిద్దేమో, ఇంకా దూరం వెళ్తే ఇంకా పోయిద్దేమో అనుకుంటున్నాం. ఎంత దూరం వెళ్ళినా కానీ నీ యొక్క భారం పోదు. నీవు యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆయన ఏమంటే, ప్రయాసపడి భారం మోయి వారలారా నా దగ్గరికి రా. నువ్వు ఎక్కడికో ఎందుకు పరిగెడతా? ఎక్కడికో ఎందుకు నువ్వు పరిగెట్టాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఫ్రీ విశ్రాంతి ఇస్తాను, నిజమైనటువంటి విశ్రాంతి. నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దిండు మీద తలబెట్టుకొని నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఒక తృప్తి, నా జీవితము భద్రంగా ఉంది, నా యొక్క ఆత్మ భద్రంగా ఉంది, నా పాపములన్నీ కూడా కొట్టివేస్తాడు. అసలేంటువంటి అప్పు ఏంటో తెలుసా? మన పాపమే పెద్ద అప్పు. ఆ అప్పు అంతటిని కూడా ఆయన కొట్టివేస్తాను అంటున్నాడు. ఎందుకు అంటే, ఎలా కొట్టివేస్తున్నాడంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక్కసారి కొద్దిగా మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో కొన్ని మాటలను చదువుకొని మనం త్వరగా ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మెత్తబడిన వాడుగాను దేవుని వలన బాధింపబడిన దేవుని వలన బాధింపబడిన వాడు. చూడండి, మనల్ని ఎలా రక్షించాడంటే ఈ రక్షకుడు యేసు ప్రభు మనకు బదులుగా ఆయన బాధలు పొందాడు. మనకు బదులుగా యేసు ప్రభు సిలువలో చనిపోయాడు. మీరందరూ కూడా సిలువ బొమ్మ చూసి ఉంటారు. సిలువ బొమ్మ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు ఒక ఆయన అడిగాడంట, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడండి అని అంటే, ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఆ సిలువ వైపు చూడు
అంతగా ప్రేమిస్తాడు. అంటే ఆ దేవుడే స్వయంగా తన కుమారుడిని పంపించి ఆయనే నీ కొరకు చనిపోయాడు. నీ కొరకు స్పెసిఫిక్గా, అంటే పర్టిక్యులర్గా నీ కొరకు, నా కొరకు ఆయన బదులుగా చనిపోయాడు. మనం తినాల్సినటువంటి దెబ్బలు ఆయన తిన్నాడు. మన మీద పడాల్సిన నింద ఆయన మీద పొందుకున్నాడు. మనం భరించాల్సినటువంటి శ్రమ ఆయన భరించాడు. దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క కోపాన్ని ఆయన భరించి నీకు విడుదల అనుగ్రహించాడు. నీకు క్షమాపణ అందును బట్టి అనుగ్రహిస్తున్నాడు. కనుక నీవు ఈ రాత్రికాల సమయంలో మరి విశ్వాసంతో, నమ్మకంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, ప్రభువా నేను నీ దగ్గరికి వస్తున్నాను, మనసులో ప్రార్థన చేసుకొని నీవు మనసులో యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, ప్రభువా నేను నా జీవితాన్ని ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను పుట్టిన దగ్గర నుంచి కూడా ఒకసారి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా జీవితంలో నేను చేసినటువంటి అనేకమైనటువంటి పాపములు, నేరములు, ఘోరములు, అనేకమైన దావీదు అంటున్నాడు కదా, నా యొక్క తల వెంట్రుకల కంటే మించినటువంటి పాపములు నాలో ఉన్నాయ్యా. ఇవన్నీ నేను ఎలా పోగొట్టుకోగలను అయ్యా, నన్ను క్షమించయ్యా అన్నప్పుడు దేవుడు సంతోషంగా నిన్ను ఎలా క్షమిస్తాడో తెలుసా? నీ కొరకు యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి ఆయన్ని బట్టి నీకు క్షమాపణ, విడుదల ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క విడుదల పొందుకుంటావో, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా నువ్వు సంతోషంతో నీ ఇంటికి నువ్వు వెళ్ళవచ్చు. అట్టి విశ్రాంతిని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే నీ యొక్క మనస్సులో ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను ఆదరించు ప్రభువా, దిక్కులేని వాడను ప్రభువా, దరిద్రుని ప్రభువా, ఎన్నిక లేనటువంటి వాడను ప్రభువా, నన్ను ఆదరించు, నన్ను క్షమించు, నన్ను బలపరచు, నన్ను నీ వాడిగా చేసుకో అని చెప్పి నువ్వు యథార్థంగా ప్రార్థన చేసినట్లయితే యేసు ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నా దగ్గరికి వచ్చేవారిని నేను ఎంత మాత్రము తోసివేయను. నువ్వు ఆయన దగ్గరికి వస్తావో, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నీ అంతటి నువ్వు వెళ్ళిపోతావో అది నీ ఇష్టం. ఒకసారి ఊహించుకో, నువ్వు 1940లో జర్మనీలో లేవు, రష్యాలో లేవు, 2025 ఈ సంవత్సరం ఆఖరులో వినుకొండలో ఉన్నావు, ఈ రాత్రికాల సమయంలో ఈ చర్చిలో ఉన్నావు, దేవుని వాక్యం వింటున్నావు. ఎందుకు వింటున్నావు ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఎందుకు? ఎవరు పిలిచారు నిన్ను? నీకు ఎందుకు రావాలనిపించింది? నువ్వు ఎందుకు ఇక్కడ వెళ్ళిపోకుండా వింటున్నా వాక్యం ఇంకా ఉంటున్నావు? మొహమాటం కోసమా, లేకపోతే నిజాయితీగా వింటున్నావా? ఒకసారి ఆలోచించుకో. దేవుని వాక్యం సత్యం అని అనిపించినట్లయితే ఆయన దగ్గరికి రా, ఆయన విశ్రాంతిస్తాడు. ఆయన అన్నటికీ కూడా చూడండి, మనుషులకి యేసు ప్రభుకున్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మనుష్యులు నిన్ను అవమానిస్తారు. నీ గురించి తెలిస్తే నిన్ను బట్టి వాళ్ళు అంచనా వేస్తారు. నువ్వు పేదోడు అయితే ఒకలాగా, నువ్వు గొప్పోడు అయితే ఒకలాగా ప్రవర్తిస్తారు. యేసు ప్రభు నిన్ను అవమానించడు. గుర్తుపెట్టుకో, యేసు ప్రభు నిన్ను అవమానించడు, నిన్ను తిట్టడు. ఇప్పుడు దాకా ఏం చేసావయ్యా, 80 సంవత్సరాలు వచ్చింది అని ఆయన నిన్ను తిట్టడు. సరే ఇప్పటికైనా వచ్చావు రా, నేను నీకు విశ్రాంతి ఇస్తానంటాడు. ఇది సత్యం అండి. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీ జీవితం, నీ యొక్క హృదయం వెలుగుతో నింపబడుతుంది, నీ జీవితం మారిపోద్ది. అంత మాత్రాన నీ సమస్యలు పోతాయని కాదు, నువ్వు అమాంతంగా ధనవంతుడు అయిపోతావని కాదు. సమస్యలు ఉంటాయి, అయితే నీలో ఒక నిశ్చయత, ఒక నమ్మకము. చూడండి, నేను ఈ యొక్క మీటింగ్ వచ్చే ముందే పాస్టర్ రామకృష్ణ గారు చెప్తా ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబంలో ఒక యవనస్తుడు చనిపోయాడంట. దేవుడు ఎప్పుడు మనల్ని తీసుకుంటాడో తెలీదు. చూడండి, ఆ యొక్క రక్షణ అనేటువంటిది లేకపోతే, ఆ యొక్క నిశ్చయత అనేటువంటిది లేకపోతే
దేవుడిని ఎప్పుడు పిలుచుకుంటాడు? నీ యొక్క పాపములు క్షమించబడకపోతే, యేసు ప్రభువును వేడుకోకపోతే, అర్ధాంతరంగా నీ యొక్క జీవితాన్ని నువ్వు ముగించినట్లయితే నీ గమ్యస్థానం ఏంటో తెలుసా? జడ్జిమెంట్కి వెళ్తున్నావు. దేవుడు నీకు విరోధంగా ఉంటాడు, నీ మీద కేసులు రెడీ చేసుకొని ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన్ని నీవు ఎదుర్కోలేవు. కనుక ఈరోజే, ఈ క్షణమే ఆయన యొద్దకు రా. ప్రయాసపడి భారం మోయు వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మీకు ఇంకా ఈ యొక్క వాక్యం గురించి ఇంకా తెలుసుకోవాలంటే, యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే, రక్షణ ఆనందం గురించి మీరు తెలుసుకోవాలంటే, ఈ యొక్క సంఘ కాపరులు ఉన్నారు, పాస్టర్ రామకృష్ణ గారు, అలాగే పాస్టర్ కోటేశ్వర గారు ఉన్నారు, డీకన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నడిపిస్తారు. వాళ్ళు దేవుడిని పిలుచుకుందే మిమ్మల్ని నడిపించటానికి. గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియజేస్తారు. కనుక ఈ సమయంలో అందరూ కూడా ఒకసారి మీ మనస్సులో నాతో పాటు ప్రార్థించండి. మరి యేసు ప్రభువుని మీరు వేడుకోండి. మీ విశ్వాసం కనుక నిజమైందైతే మీకు ఒక పరీక్ష. మీ విశ్వాసం కనుక నిజమైందైతే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు నేను చెప్పినటువంటి మాటలు మర్చిపోరు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనతో ప్రార్థన చేస్తారు, క్షమాపణ వేడుకుంటారు. ఇంకా ఆయన్ని వెతకాలని అనిపిస్తుంది, ఆయన్ని వెంబడించాలనిపిస్తుంది, ఆయన గురించి వినాలంటే ఆసక్తి వస్తుంది. అది నెమ్మది 30 60 అది చాలా ఎక్కువయ్యి ఆ విధంగా మీరు యేసు ప్రభు శిష్యులుగా మారిపోతారన్నమాట. సో మీరు విశ్వాసంతో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారా, లేకపోతే కాలక్షేపం కోసం వచ్చారా? అది దానికి టైం పట్టుద్ది అన్నమాట. అది ఈరోజు తెలియదు, టైం పట్టుద్ది, కాలమే నిర్ణయిస్తుంది అన్నమాట. అయితే నువ్వు కానీ ఇంటికి వెళ్ళి నిజంగా ఈ మాటల ప్రకారము వెంబడించినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపుదల, కాపుదల నీకు తోడుగా ఉంటుంది.